షహనవాజ్ ఖాసిం సార్ మొన్ననే డైరెక్టర్ గారు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత డైరెక్టర్ గారు ఏంటంటే ఈ గాంజా ఎన్డీపీఎస్ యాక్ట్ మీద మనము ఎట్టి పరిస్థితుల గాంజాని మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎంటర్ కావద్దనే ఉద్దేశంతో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆదేశానుసారము నిన్నటి నుంచి కంటిన్యూగా రూట్ వాచ్ నడుస్తూ ఉంది. ఈ రూట్ వాచ్ లో భాగంగా మన భద్రాచలం సిఐ గారు తర్వాత వాళ్ళ టీము అందరు కలిసి మార్నింగ్ 8 o'clock నుంచి వాళ్ళు రూట్ వాచ్ చేస్తూ ఉంటే వాళ్లకు ఒక షిఫ్ట్ డిజైర్ కారు ఎదురుగా వస్తూ ఉంది. అనుమానంతో ఆపిన తర్వాత చూస్తే అందులో 3 అక్యూడ్ పర్సన్స్ ఉన్నారు. ఈ ఆపిన తర్వాత వాళ్లను విచారించే భాగంలో వాళ్ళు కొంచెం భయంగా ఉండడం చూసి ఏముంది కారులో అని చెప్పేసి అనంటే వాళ్ళు పారిపోవడానికి రెడీ అయ్యారు. అంతలోనే వాళ్ళని పట్టుకొని ఆ వెహికల్ ని తనిఖీ చేస్తే అందులో గాంజా ప్యాకెట్స్ అంటే ఈ బస్తాలు ఉన్నాయి, 3 బస్తాలు ఉన్నాయి అక్కడ. అవి చూశారు. చూసిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అందులో ఈ 3 వ్యక్తులు ఎవరంటే వీళ్ళు చింపిరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను కడపకు చెందినవాడు, కడప జిల్లాకి. తర్వాత శ్రీహరి ఇతను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందినవాడు. తర్వాత 3వ అతను పవన్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇతను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. 2 ఏపీ వాళ్ళు, ఒకతను రంగారెడ్డి జిల్లా అతను. లోపల ఒకసారి వీళ్ళు తనిఖీ చేస్తే మనకు 29.5 కిలోలు గాంజా, డ్రై గాంజా ఉంది. ఆ డ్రై గాంజాను పట్టుకొని అక్కడనే ఎస్ఓపి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పంచనామా కంప్లీట్ చేసేసుకొని స్టేషన్ కు తీసుకొని రావడం జరిగింది. ఇందులో సిఐ గారు, రహీమున్నిసా బేగం మేడం గారు, తర్వాత అల్లూరి సీతారామరాజు ఎస్ఐ గారు, తర్వాత మన స్టాఫ్ అందరూ కలిసి దీన్ని ట్రేస్ చేశారు, పట్టుకున్నారు. వీళ్లకు మన డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసిం సారు, తర్వాత మా డిప్యూటీ కమిషనరు జనార్దన్ రెడ్డి గారు, గణేష్ అసిస్టెంట్ కమిషనర్ గారు, దాని తర్వాత మా జానయ్య ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వీళ్లను ఇదే విధంగా మీరు కంప్లీట్ కంట్రోల్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి మీరు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి వీళ్లను అభినందించారు. తర్వాత ఈ 29.5 కిలోలు ఈ పట్టుకున్నటువంటి గాంజాని మేము మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడనే శాంపిల్స్ తీసిన తర్వాత వీళ్లను రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.